హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మనలో చాలామంది కంటి చూపు సమస్యతో బాధపడుతూ ఉంటారు. పూర్వం 50-60 సంవత్సరాల వాళ్ళలో కనిపించే ఆ కంటి అద్దాలు ఇప్పుడు 6-7 సంవత్సరాల పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చిన్న పిల్లల్లో కంటి చూపు మందగించడానికి జన్యులోపం ఒక కారణమైతే, సరైన పోషక విలువల ఉన్న ఆహారం తినలేకపోవడం మరియు ఎక్కువగా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి సమయం గడపడం వల్ల వాళ్ళ కంటి చూపు మందగిస్తూ ఉంది. మరి న్యాచురల్గా కంటి చూపుని మెరుగుపరుచుకొని కళ్ళద్దాలని విసిరి కొట్టాలి అంటే ఈ చిన్న చిట్కాని పాటించండి. ముందు ఒక గుప్పెడు బాదం పప్పును తీసుకుని దానిని సాయంత్రం 6 గంటల సమయంలో గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఆ బాదం పప్పుని తీసి దానిపైన ఉన్న ఆ తొక్కని తీసేసి బాగా ఆరబెట్టండి. అవి బాగా ఎండిన తర్వాత దంచి చూర్ణంలాగా చేసుకోండి. అలాగే కొద్దిగా సోంపుని తీసుకోండి. ఈ సోంపుని ఆవు నెయ్యిలో దోరగా వేయించి అది బాగా ఆరిన తర్వాత దంచి చూర్ణంలాగా చేసుకోండి. ఇప్పుడు కండ చక్కెరని తీసుకోండి. ఈ కండ చక్కెరని పొంగించండి. పొంగిన ఈ కండ చక్కెరని దంచి చూర్ణంలాగా చేసుకోండి. ఇప్పుడు బాదం పొడి మరియు సోంపు పొడి, ఈ కండ చక్కెర, ఈ మూడింటిని సమానంగా కలుపుకొని భద్రపరచుకోండి. ప్రతిరోజు ఉదయం ఎవరైతే కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఒక గ్లాసుడు ఆవు పాలలో 1 చెంచాడు ఈ పొడి వేసుకొని రోజు తాగుతున్నట్లయితే కంటి చూపు ఎంతగానో మెరుగుపడుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి విపరీతంగా పెరుగుతుంది, మతిమరుపు తగ్గిపోతుంది. దీనిని పాటిస్తూ ఎక్కువగా ఆకుకూరలు తినడానికి ప్రయత్నించండి. ఈ చిన్న చిట్కాను పాటించాలి అంటే మీ కంటి చూపు ఎంతగానో మెరుగుపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.